బ్రేకింగ్ న్యూస్. ఒడిశా బోర్డర్ లో సినిమాటిక్ స్టైల్లో ఓ ఆపరేషన్ నిర్వహించారు తెలంగాణ పోలీసులు. తెలంగాణకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాని పట్టుకునేందుకు బలిమెల నుంచి జైపూర్ వరకు 80 కిలోమీటర్ల పాటు బొలెరో వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. దట్టమైన అటవీ ప్రాంతంలో వాహనాన్ని అడ్డుకున్నారు. డ్రైవర్ అక్కడి నుంచి పరారు కాగా వాహనంలో ఉన్న 115 ప్యాకెట్లలో ఉన్న 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని వాల్యూ సుమారు 2.5 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. పట్టుబడ్డ బొలెరో ఒడిశాలోని నబరంగపూర్ జిల్లా గాంధీనగర్ కి చెందిన అమీర్ అలీ ఖాన్ పేరుతో రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. తదుపరి విచారణ కోసం కేసుని ఒడిశా కోరాపుట్ జిల్లా పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అటు 2024లోనూ ఇదే తరహాలో ఈగల్ టీం చేజ్ చేసింది. రాంచీ వరకు వెంబడించి 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఎన్సీబీకి అప్పగించింది లీగల్ టీం. ఒడిశా బోర్డర్లో సినిమాటిక్ స్టైల్లో ఆపరేషన్ నిర్వహించారు తెలంగాణ పోలీసులు. తెలంగాణకి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాని పట్టుకునేందుకు బలిమెల నుంచి జైపూర్ వరకు 80 కిలోమీటర్ల పాటు బొలెరో వాహనాన్ని వెంబడించి మరీ పట్టుకున్నారు పోలీసులు. దట్టమైన అటవీ ప్రాంతంలో వాహనాన్ని అడ్డుకోగలిగారు. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. వాహనంలో ఉన్న 115 ప్యాకెట్లలో ఉన్న 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని వాల్యూ సుమారు 2.5 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. అయితే పట్టుపట్ట బొలెరో ఒడిశాలోని నబరంగపూర్ జిల్లా గాంధీనగర్ కి చెందిన అమీర్ అలీ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. తదుపరి విచారణ కోసం కేసుని ఒడిశా కోరాపుట్ జిల్లా పోలీసులకి అప్పగించారు. ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అటు 2024లోనూ ఇదే తరహాలో ఈగల్ టీం చేజ్ చేసింది. రాంచీ వరకు వెంబడించి 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఎన్సీబీకి అప్పగించింది ఈగల్ టీం.